పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడనే రాక్షసరాజు ఉండేవాడు. అతడు అందరూ తన్నే పూజించాలని భావించేవాడు. కానీ తన కుమారుడు మాత్రం చిన్నప్పటినుంచే విష్ణునామస్మరణ చేస్తుండేవాడు. తన తండ్రి ఎంత చెప్పినా ఫలితం లేక చివరికి కొడుకును హతమార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ అవన్నీ విష్ణు మహిమ వల్ల విఫలమవుతాయి. చివరకు తన చెల్లెలి సహాయం తీసుకుంటాడు. హిరణ్యకశిపుని చెల్లెలు హోలికకు అగ్ని వల్ల అపరాధం రాదు అనేటువంటి వరం ఉంది. ఆ కారణంగా ఆమె ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్నిలోకి దూకుతుంది. కానీ ప్రహ్లాదుడు రక్షించబడి హోలిక అగ్నికి ఆహుతవుతుంది. చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుంది. భక్తి ఎప్పుడూ రక్షిస్తుంది. మనం కూడా హోలికా దహనం ద్వారా చెడు అలవాట్లను, ద్వేషాలను దహనం చేద్దాము.